పంచదార్ల శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం 5 దారులు, అందులో ఒక్క దార శివతత్వాన్ని చాటే పంచదార. 5 దారులుగా జాలువారే జలం, ఆ జలంలో ప్రతిబింబించే పరమశివుని రూపం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కొలువైన ప్రాచీన శివాలయం, భక్తి అడుగులకు బాటలు వేసే పవిత్ర పుణ్యక్షేత్రం. అదే పంచదార్ల శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం. అదే పంచదార్ల శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం. కొన్ని క్షేత్రాలను మనం చూస్తాం, కొన్ని క్షేత్రాలను మనం దర్శిస్తాం, కానీ కొన్ని క్షేత్రాలను మాత్రం మనసుతో అనుభవించాలి. ఈ పంచదార్ల క్షేత్రం అలాంటిదే. ఇక్కడికి వచ్చే భక్తుడికి కనిపించేది కేవలం ఒక ఆలయం కాదు, ఇక్కడ వినిపించేది కేవలం ఘంటానాదం కాదు, అనుభూతి చెందేది కేవలం అభిషేక జలం కాదు, ప్రకృతిలో పరమాత్మను, జలంలో జీవతత్వాన్ని, శివలింగంలో సృష్టి రహస్యాన్ని దర్శించే ఆధ్యాత్మిక అనుభూతి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో ఈ ప్రాచీన శైవ క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రానికి పంచదార్ల అని పేరు రావడానికి ప్రత్యేకమైన కారణం, ఇక్కడ సహజ సిద్ధంగా వెలువడే 5 జలధారలు, భూమి అంతర్భాగం నుండి ఉబికి వచ్చే ఆ నీరు ఎప్పుడు ప్రవహించే పవిత్ర జలం. శివుడి సన్నిధిలో నిరంతరం జలాభిషేకం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతి కూడా ఒక పూజారి, జలధార కూడా ఒక అభిషేక పాత్ర, గాలి కూడా ఒక మంత్రోచ్చరణ, పక్షుల కిలకల రావాలు కూడా ఒక సుప్రభాతం. ఇక్కడ ప్రకృతిని చూస్తే శివుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శివం అంటేనే మంగళం, శివం అంటేనే శాంతి, శివం అంటేనే ప్రకృతితో మనిషికి అనుబంధం. పంచదార్ల ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన శివాలయాల్లో ఒకటిగా గుర్తించబడుతోంది. అధికారిక జిల్లా సమాచారం ప్రకారం ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు చోళుల కాలంలో నిర్మించబడినట్లు భావిస్తారు. కాలం మారింది, రాజ్యాలు మారాయి, రాజులు మారారు, తరాలు మారిపోయాయి, కానీ పంచదార్ల శివభక్తి మాత్రం మారలేదు. శతాబ్దాల చరిత్రకు సాక్షిగా ఆలయ నిర్మాణం నిలిచింది. ఆలయ మండపంలోని స్తంభాలపై కనిపించే తెలుగు శాసనాలు ఈ క్షేత్రం చారిత్రక ప్రాధాన్యతను మరింత తెలియజేస్తాయి. 15వ శతాబ్దానికి సంబంధించిన చారిత్రక ప్రస్తావన కూడా అధికారిక శాస్త్రాల్లో ఉంది. అంటే ఇది కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు, మన చరిత్రను మౌనంగా మోస్తున్న ఒక చారిత్రక సజీవ వారసత్వం. ఇప్పుడు ఈ క్షేత్రంలో ఒక అద్భుతమైన విశేషం గురించి తెలుసుకుందాం. ఇక్కడి శివలింగంపై చిన్న చిన్న లింగాల రూపాలుగా చెక్కబడినవి అనేకంగా కనిపిస్తాయి. అధికారిక జిల్లా సమాచారం ప్రకారం 12 వరుసల్లో 85 చొప్పున లింగాల రూపాలు చెక్కబడి ఉండడం వల్ల దీనిని కోటిలింగం అని పిలుస్తారు. ఒక్క శివలింగంలోనే అనేక లింగ రూపాలు, ఒక్క రూపంలోనే అనేక రూపాలు, ఒక్క పరమాత్మలోనే అనేక జీవరూపాలు. ఇది మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. రూపాలు ఎన్నైనా దైవం ఒక్కటే, నదులు ఎన్నైనా సముద్రం ఒక్కటే, దీపాలు ఎన్నైనా వెలుగు ఒక్కటే, జీవులు ఎన్నైనా వాటిలోని జీవతత్వం ఒక్కటే, ఇదే శివతత్వం. దీపాలు ఎన్నైనా
వెలుగు ఒక్కటే. జీవులు ఎన్నైనా వాటిలోని జీవశక్తి ఒక్కటే, అదే శివతత్వం. ఈ క్షేత్రం ధర్మలింగేశ్వర ఆలయంగా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ధర్మం అనే పదం మన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్పది. ధర్మం అంటే కేవలం ఆచారం కాదు, ధర్మం అంటే బాధ్యత, ధర్మం అంటే నీతి, ధర్మం అంటే మనిషిగా మనం నడవాల్సిన మార్గం. అందుకే ధర్మలింగేశ్వర దర్శనం మనకు ఒక ప్రశ్న వేస్తోంది. నేను జీవితంలో ధర్మంగా నడుస్తున్నానా? ఆలయంలో గంట మోగినప్పుడు ఆ శబ్దం బయటకు మాత్రమే వినిపించకూడదు, మన అంతరంగంలో కూడా మోగాలి. దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు ఆలయంలో మాత్రమే కాకుండా మన ఆలోచనలో కూడా వెలగాలి. శివుడికి అభిషేకం చేసినప్పుడు మనలోని అహంకారానికి కూడా అభిషేకం జరగాలి. అదే నిజమైన దర్శనం. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో ఆశలు, ఎన్నో నిరాశలు. కొన్నిసార్లు మనసు ప్రశాంతత కోసం ఒక చోటు వెతుకుతుంది. అలాంటి సమయంలో ఒక ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే ఘంటానాదం వినిపిస్తోంది, ధూప సువాసన తాకుతుంది, జలధార శబ్దం శివనామస్మరణ చెవుల్లో మారుతోంది. అప్పుడు మనసులో ఒక భావన కలుగుతుంది, సమస్యలు పెద్దవైనా వాటిని ఎదుర్కొనే మనసు పెద్దదిగా ఉండాలి. శివుడు కేవలం వరాలిచ్చే దేవుడు మాత్రమే కాదు, విషాన్ని మింగి లోకాన్ని కాపాడిన నీలకంఠుడు. మన జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు వస్తాయి, కొన్ని మాటలు బాధిస్తాయి, కొన్ని సంఘటనలు మనసును గాయపరుస్తాయి. అప్పుడు శివతత్వం చెప్పేది ఒక్కటే, బాధను బలంగా మార్చుకో, వేదనను విజ్ఞానంగా మార్చుకో, కష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో. అదే శివుని సందేశం. పంచదార్లకు వచ్చే ప్రతి భక్తుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని కేవలం ఒక పర్యాటక ప్రదేశంగా కాకుండా మన పూర్వీకులు మనకు అందించిన ఆధ్యాత్మిక చారిత్రక వారసత్వంగా చూడాలి. ప్రకృతి ఇచ్చిన జలధారలను, ఆలయ పవిత్రతను, చారిత్రక నిర్మాణాలను మనందరం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చిన వారసత్వం మన సొంతం కాదు, మన తరువాతి తరాలకు మనం అప్పుగా తీసుకున్న సంపద. 5 దారులుగా ప్రవహించే పంచదారుల ఈ పవిత్ర జలధారల మధ్య కొలువైన ధర్మలింగేశ్వరుడు, చరిత్రను చాటే శిలలు, భక్తిని నింపే ఘంటానాదాలు, శివతత్వాన్ని గుర్తు చేసే కోటిలింగం, ఇవన్నీ కలిసి పంచదారులను ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలబెట్టాయి. ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆ జలధారను చూడండి, శివలింగాన్ని దర్శించండి, కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. అప్పుడు మీ మనసే మీతో చెబుతోంది, శివుడు ఆలయంలో మాత్రమే లేడు, శాంతమైన మనసులో కూడా ఉన్నాడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి కృప అందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి కృప అందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మికమైన వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.